ఛానల్లో ప్రతి నెల కూడా మనము తెలుగు క్యాలెండర్ అనేది మనం ప్రతి నెల కూడా ఈ నెలలో వచ్చే పండగలేంటి, ఆ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు కానివ్వండి, అలాగే నామకరణం కోసం కానివ్వండి, అలాగే ఎటువంటి ఫంక్షన్స్ అయినా గృహప్రవేశం కానివ్వండి, అలాగే చిన్న చిన్న పనులు ప్రారంభించాలన్నా, ఎటువంటివి ప్రారంభించాలన్నా ఎలా చేయాలనేది మన ఛానల్లో ప్రతి నెల మనం చెప్తూ ఉంటాం కదండి. అందులో భాగంగానే మనము సెప్టెంబర్ నెల గురించి ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకండి ఆలస్యం. సో ఎన్వి గోపాల్ అనుకో, నాకు ఈ క్యాలెండర్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కడున్నా కనుక ఈ క్యాలెండర్ కోసమే ప్రయత్నించి తెచ్చుకుంటాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఈ పంచాంగం అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. సో శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మనకు శ్రావణ మాసం అనేది ఆగస్టు 7 నుంచి స్టార్ట్ అయింది. సో మళ్ళీ సెప్టెంబర్ 6 వరకు అనేది కూడా అండి, ఈ 1 నుంచి 6 వరకు సెప్టెంబర్లో శ్రావణ మాసం అనేది ఉంటుందండి. తర్వాత 7 అనేది అమావాస్య వస్తుంది. తర్వాత నుంచి కూడా మనకి భాద్రపదం అనేది స్టార్ట్ అయిపోతుంది. భాద్రపద శుక్లపక్షము భాద్రపద మాసము స్టార్ట్ అయిపోతుంది. సో మొదటి నుంచి చూసేద్దామా. సో 1 దశమి రోజు మనకి చాలా అంటే చాలా మంచిది. సో మీరు ఎటువంటి పనులైనా చేసుకోవచ్చండి. లైక్ ఏదైనా గృహప్రవేశాలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి చిన్న పనులు కానివ్వండి, అలాగే ఏదైనా పనులు చేయాలనుకున్న నామకరణాలు కానివ్వండి, పిల్లలకి పుట్టింటికలు తీస్తాం కదా, సో అలాంటి ఫంక్షన్స్ కానివ్వండి, ఎటువంటివైనా కానీ మీరు చేసుకోవచ్చు. సో 2వ ఏకాదశి. సో ప్రతి నెల కూడా మనకు ఏకాదశి అనేది వస్తుంది కదండి. సో ఈరోజు మనకి గురువారం అనేది ఏకాదశి వచ్చింది కాబట్టి దీనిని గురువార ఏకాదశి అంటారు. సో ఈ ఏకాదశి ఒక్కొక్క నెల ఒక్కొక్కటి ఉంటుంది. లాస్ట్ మంత్ మనకి ఆగస్టులో యోగిని ఏకాదశి అలాగొచ్చింది కదా. సో ఈ మంత్ అనేది మనకి గురువార ఏకాదశి, చూడండి, సర్వ ఏకాదశి అనేది వస్తుందన్నమాట. సో 3 ద్వాదశి పూర్తి, 2 దశమి, 2 ఏకాదశి. మనకి ఏకాదశి తెల్లవారు మనకు ఏ రోజైతే తిథి ఉదయం పూట ఉంటుందో ఆ రోజు మనం ఏకాదశి తిథి అంటారు కదా, కాబట్టి 2 ఏకాదశి. అలాగే ద్వాదశి కూడా మనకు చాలా మంచిది. మీకు ఎటువంటి పనులున్నా, ఎటువంటి లైక్ నామకరణాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట శనివారం పూట. అలాగే త్రయోదశి కూడా చాలా మంచిది. చతుర్దశి అమావాస్య ముందు వచ్చింది కాబట్టి అంత కొంచెం పాటింపులు పట్టించాల్సిన అవసరం ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్న ఎవరైనా పంతులుగా అడిగితే మీకు చెప్తారనమాట ఎటువంటి పనులన్నా చేసుకోవాలా అలాగంటే. సో ఇక్కడ ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే మంగళవారంతో కూడిన అమావాస్య కాబట్టి, మనకు మంగళవారం లక్ష్మీదేవి స్వరూపం కదా, మంగళవారము శుక్రవారము అలాంటిది మామూలుగా మనం అమావాస్య పూజ అనేది చేస్తాం. అలాంటిది మంగళ అమావాస్య వచ్చిందంటే చాలా విశేషమైన రోజు. సో ఈరోజు మీరు అమావాస్య పూజ చేస్తే మీ షాప్స్లలో కానీ మీ ఇంట్లో కానీ చేస్తే మీ వ్యాపారం అనేది చాలా వృద్ధి అనేది చెందుతుంది. నెక్స్ట్ మనకి భాద్రపదం అనేది స్టార్ట్ అయిపోతుంది. భాద్రపదం విధియ, తదియ, చవితి అండి. మన అందరికీ ఇంపార్టెంట్ అయిన పండగ, మనము ఎంతోగానో వెయిట్ చేస్తూ ఉన్న పండగ, ఆ గణపైన మన ఇంటికి తెచ్చుకునే పండగ వినాయక చవితి అండి. వినాయక చవితి మనకు ఈ నెలలో సెప్టెంబర్ 10 అనేది వస్తుంది. సో సెప్టెంబర్ 10 అనేది మనకి వస్తుందండి. అలాగే 11వ తేదీ పంచమి. దీన్ని మనం ఋషి పంచమి అని కూడా అంటారు. ఋషులు ధ్యానంలోకి వెళ్ళిన రోజు అనమాట, అందుకే దీన్ని ఋషి పంచమి అని కూడా అంటారు. ఇక్కడ 12 షష్ఠి. ఇది కూడా మీకు మంచి రోజు, నామకరణాలకి అలాగ చేసుకోవచ్చు. అలాగే ఈ భాద్రపదం కూడా చాలా అంటే చాలా విశిష్టమైన మాసం అనమాట, నెల అనమాట. చాలా మంచి రోజులు, ఇలా మంచి విశేషమైన ఫలితాన్ని అనేవి ఇస్తాయి. అలాగే సప్తమి కూడా చాలా మంచి రోజు అండి. సప్తమి అనేది చాలా అంటే చాలా మంచి రోజు. ఇక్కడ స్కంద దీని షష్ఠి కదండి. షష్ఠి మనం మామూలుగా షష్ఠి అంటే ఏ దేవుడికి ఎక్కువ చెప్తాం చెప్పండి? సుబ్రహ్మణ్య స్వామికి. సో స్కంద షష్ఠి అంటారు దీనిని. అలాగే సూర్య షష్ఠి కూడా మంచిది. అలాగే పాపహార గౌరీ వ్రతం అని గౌరీ వ్రతం అనేది ఒకటి ఉంటుంది అనమాట, పాపహార గౌరీ వ్రతం. దాన్ని మీరు కావాలంటే చేసుకోవచ్చు ఇక్కడ.
అలాగే 13 సప్తమి, 14 అష్టమి. అష్టమి మంగళవారం. ఈ రోజు అంత బాగుండదు. సో మీరు ఇక్కడ ఏదైనా పని స్టార్ట్ చేయాలి, లేకుంటే ఎటువంటి గృహప్రవేశాలు అలా అనుకుంటే మీరు ఈరోజు చేసుకోకపోతేనే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే మధ్యాహ్నాష్టమి ఉంది, అలాగే దుర్వాష్టమి అనేది కూడా ఉందన్నమాట. అలాగే నవమి. నవమి అనేది కూడా నవమి చాలా అంటే చాలా మంచిది. మీరు దశమి ఇంకా మంచిది, కానీ నవమి కంటే దశమి ఇంకా మంచి రోజు. మీరు దీనిని కూడా మనకి విశేషమైన రోజు ఉంది. కేదార నవమి అంటే శివుడికి కేదారేశ్వరుడు ఉంటారు కదండి కేదార్నాథ్లో, అక్కడ విశేషమైన పూజలు అనేవి చేస్తారు కేదార్నాథ్లో. కేదార నవమి, దీన్ని నందా నవమి అని కూడా అంటారు. సో దీన్ని మనము ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే, ఎందుకంటే బుధవారంతో కూడిన నవమి వచ్చింది కాబట్టి దీనిని నందానవమి అంటారు. విష్ణువుని కానీ ఇక్కడ శివుని కానీ పూజించినట్లయితే చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ దశమి అండి, సెప్టెంబర్ 16 గురువారము దశమి. దశమి చాలా విశేషమైన రోజు, విశేషమైన ఫలితాలు అనేది ఇస్తుంది. మీరు ఎటువంటివైనా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే 17 ఏకాదశి. మనకి ఏకాదశి రెండు ఏకాదశులు వస్తాయి నెలలో. ఒకటి కృష్ణపక్షంలో వచ్చే కృష్ణ ఏకాదశి, అలాగే శుక్లపక్షంలో వచ్చే శుక్ల ఏకాదశి. పక్షంలో వచ్చే ఏకాదశికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, శుక్లపక్షంలో వచ్చే ప్రాముఖ్యత ఎలాగుంటుందో, అలాగే శుక్లపక్షంలో వచ్చేది కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి 1వ తేదీ అయితే, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి 17వ తేదీ అండి. దీనిని విష్ణు పరివర్తక ఏకాదశి, అలాగే మతత్రయ ఏకాదశి, అలాగే శ్రవణ ఏకాదశి, లేకపోతే వామన జయంతి కూడా ఈరోజే అండి. సో ఇవన్నీ కూడా మనం వీటిని ఏకాదశి అంటాము. మీరు ఇక్కడ శివుణ్ణి కోరుకున్నట్లయితే, పూజలు చేసినట్లయితే విశేషమైన ఫలితాలు అనేవి దక్కుతాయి. ఈ పూజలు ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో ప్రతి ఒక్క రోజుకు సంబంధించినవి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు అవన్నీ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా చూసేయచ్చు. శని త్రయోదశి చాలా మనకి ఎలాంటి శని ఉన్నా, అలాగే గ్రహదోషాలు, కుజదోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా మనం ఈ శని త్రయోదశి రోజు శని మహేశ్వరుడిని కోరుకొని, అలాగే నువ్వుల దీపాన్ని వెలిగిస్తే చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మనకి ఎటువంటి దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి. అలాగే 19 చతుర్దశి. ఇక్కడ అనంత పద్మనాభ వ్రతం అండి. మీకు ఎవరికైనా అనంత పద్మనాభ వ్రతము ఎలా చేయాలనేది నేను కొద్ది రోజులలోనే నేను మీకు పోస్ట్ చేస్తాను. అనంత పద్మనాభ వ్రతము అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఇది కూడా. అలాగే 20వ తేదీ పౌర్ణమి అండి. పౌర్ణమి రోజు మీరు మంచిగా లక్ష్మీదేవి పూజ చేస్తే చాలా అంటే చాలా 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 విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ రోజున మనకి ఉమామహేశ్వర వ్రతము, అలాగే సావిత్రి వ్రతము, అలాగే యతీనాం దీక్ష విసర్జన, ఇవన్నీ కూడా ఈ 20వ తేదీ సెప్టెంబర్ 20వ తేదీన అనేవి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మనకి 21వ తేదీన కృష్ణపక్షము అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. అది మహాలయ పక్షారంభము అంటారు. అంటే మహాలయ అంటే మనకి పెద్దవాళ్ళకి పిండాలు అలా పెడతారు కదండి, తర్పణాలు. సో అక్కడ మనం తర్పణాలు అవన్నీ చేయడానికి కూడా ఇవన్నీ కూడా మంచి రోజులు అన్నమాట. మనకి కొద్ది రోజులలోనే మనకి నెక్స్ట్ మంత్లో వచ్చేస్తుంది కదా దుర్గాష్టమి, నవమి, విజయదశమి. సో మనకి మహాలయ కృష్ణపక్షాలు అనేవి మనకి స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా అంత మంచి ముహూర్తాలు కాదు. మీరు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే 1వ తేదీ నుంచి 21 అంటే 20వ తేదీ వరకు మంచి రోజులు అనమాట. మీరు ఎటువంటి పూజలు ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు ఈ డేట్లలో చేసుకోవచ్చు. 22 అనేది అశూన్య శయన వ్రతము, అలాగే పాడ్యమి పట్టింపు లేదు, ఆ రోజు మీరు అడిగి కావాలంటే చేసుకోవచ్చు. విధియ అలాగే చేసుకోవచ్చు. 23 తదియ అండి. అంటే విధియ అయిపోయి తదియ పూర్తి కూడా ఇక్కడే అయిపోతుంది అనమాట. గురువారము తదియ 23 సెప్టెంబర్ 23. ఇక్కడ 24 కూడా తదియే. ఇక్కడ ఏంటి తదియే ఇక్కడ ఉంది అంటే తదియే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. గడియలు అనే తదియ ఉదయం పూట కూడా ఉంటాయి. కాబట్టి మనము దీనిని లెక్క వేసుకోవాలి. తదియ అనేది మనకి 24 ఉంటుందని లెక్క వేసుకోవాలన్నమాట. ఇక్కడే మనకి బహుళ పూజ సంకటహర చతుర్థి. మనకి ప్రతి నెల అనేది సంకటహర చతుర్థి వస్తుంది కదండి.
అలాగే ఈ నెలలో మనకి సెప్టెంబర్లో 24వ తేదీ వస్తుంది. అది కూడా శుక్రవారంతో కూడిన 24వ తేదీ సంకటహర చతుర్థి అనేది చాలా విశేషమైన రోజు. వీటన్నిటి గురించి కూడా మన ఛానల్లో ప్రతి నెల అనేది నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. వీడియోస్ ఎలా చేయాలి, పూజలు ఎలా చేయాలి, ముడుపులు ఎలా కట్టాలి వ్రతానికి అనేది. సో మీరు వాటిని ఫాలో అవుతే సరిపోతుంది. అలాగే 25వ తేదీ చవితి, 26 పంచమి చాలా మంచి రోజు. ఆదివారం విశేషమైన ఫలితాలు అనేది ఇస్తుంది. 27 హస్త నక్షత్రము, అలాగే హస్తకార్తె అంటారు. రాత్రి 9 వరకు అనేది మనకు హస్తకార్తె ఉంటుంది. సోమవారం షష్ఠి 27వ తేదీ. సప్తమి 28వ తేదీ సప్తమి అండి. అష్టమి అంత మంచి రోజు కాదని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో 28వ తేదీ అనేది మనకి చాలా మంచి రోజు, కానీ మంగళవారంతో వచ్చింది కాబట్టి మీరు ఒక్కసారి మీ దగ్గర మీ అందుబాటులో ఉన్న పంతుల్ని గారు అడిగితే సరిపోతుంది. అలాగే 29 అష్టమి, 30వ తేదీ నవమి, 30వ తేదీ ఇక్కడ మనకి దుర్గోతాపస్తన, అలాగే అహర్నవమి అని కూడా దీన్ని అంటారు. సో ఇది అండి ఓవరాల్గా మనకి ఈ మంత్లో ఉన్న నెలలు, అలాగే మంచి రోజులు. సో రాహుకాలం అనేది మన ప్రతి సంవత్సరము కూడా మనకి ఎన్ని ఇయర్స్ మారిన డేస్ మాత్రం ఇదే ఉంటుంది కదండి. సో ఇలాగనేది ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయ్యి మీకు నేను ఆన్సర్ అనేది చేస్తాను. సో మన ఛానల్లో ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. సో మళ్ళీ మనం కలుసుకుందాం ఒక మంచి వీడియోతో. అంతవరకు నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.